myself Pavni, and I'm an academy student in CCBP Academy, and currently I'm pursuing BTech third year in Educati Newsweedu. నాకు ఇనిషియల్ గా నెక్స్ట్ వేవ్ గురించి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. నేను నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అయితే మంచి హై పేయింగ్ జాబ్ వైపు నా కెరీర్ అనేది వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. సో నేను వెంటనే సెషన్ అనేది అటెండ్ అయ్యాను. సో సెషన్ లో నాకు అర్థమైంది ఏంటంటే దిస్ వాజ్ మై బెస్ట్ ఆపర్చునిటీ టు లెర్న్ ఇన్ మై లైఫ్ అనే విషయం నాకు అర్థమైంది. అదే విషయాన్ని నేను నా పేరెంట్స్ కి కన్వే చేశాను. వాళ్ళు ఇనిషియల్ గా భయపడ్డారు, ఆన్లైన్ కదా ఏమవుతుందో ఏంటో. కానీ వన్స్ నెక్స్ట్ వేవ్ టీమ్ తో వాళ్ళు కమ్యూనికేట్ అయిన తర్వాత మా పేరెంట్ కి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఇది నేర్చుకుంటే నాకు ఇంకా ప్లస్ అవుతుంది అని, మంచి హై పేయింగ్ జాబ్ వైపు వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్పారు. ఫైనాన్షియల్ గా ఇష్యూస్ అనేవి ఎదురైనాయి. సో మా మమ్మీ ఏం చేశారంటే తన గోల్డ్ ని లోన్ పెట్టేసేసి నాకు అకాడమీలో లెర్నింగ్ అనేది స్టార్ట్ చేశారు. నా లెర్నింగ్స్ లో భాగంగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ కంప్లీట్ చేశాను. విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ నెక్స్ట్ వేవ్ ఆఫర్ చేసిన డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అప్లై చేస్తూ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ వచ్చాను అండ్ వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ చేస్తూ వచ్చాను. సో ఫైనల్ గా నెక్సోసైడ్ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ ని క్రాక్ చేశాను. ఫస్ట్ నుంచి కూడా నెక్స్ట్ వేవ్ టీమ్ ఏంటంటే ప్లేస్మెంట్ టీమ్ ఎలా కంపెనీస్ అప్రోచ్ అవుతాయి, ఎలా ఎటువంటి స్కిల్స్ కంపెనీస్ చూస్తున్నారు, మిమ్మల్ని ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎటువంటి అసైన్మెంట్స్ ఇస్తారు, డిఫరెంట్ థింగ్స్ విషయంలో మమ్మల్ని ముందే గైడ్ చేశారు. ఆ గైడెన్స్ అనేది నాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. విత్ దట్ నేను ఇంటర్న్షిప్ ని క్రాక్ చేశాను. నెక్స్ట్ వేవ్ లో నేను ఏం నేర్చుకున్నాను అండ్ నాలో ఏం చేంజెస్ వచ్చాయి అన్న విషయానికి వస్తే, నాలో నేను చాలా చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేశాను. ఒకటి, నా మైండ్ సెట్ విధంగా చేంజ్ వచ్చింది అండ్ నా టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాను అండ్ నా మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నాకు పెరిగింది అనమాట. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇనిషియల్ గా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉండగానే మీరు జాయిన్ అయితే చాలా హెల్ప్ అవుతుంది మీ యొక్క కెరీర్ కి అని నేను మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.